భర్తల మధ్య పోయిన సంవత్సరం గొడవలు ఉన్న విషయం ఎస్పీకి ఎందుకు? ఎస్పీ ఓకే, ఇప్పుడు ఇద్దరు గొడవ పెట్టుకున్నారు గతంలో ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అని రాసిండు అందులో. వీళ్ళకి మ్యారేజ్ అయ్యే సంవత్సరం అయిందట. మరి ఆయన ఇంకే మౌనిక పెట్టి ఇంకేం తయారు చేస్తున్నావు అని ఆయన పెద్ద మనిషి మీ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లల్లా, మీ డీజీపీ డైరెక్షన్లల్లా నువ్వు ఎవరెవరి పేర్లు పెట్టి ఏమేం చేస్తున్నావో ఏందో తెలియదు మాకు. కానీ ఇవన్నీ దొంగ కథలు. ఇవన్నీ ఒకవేళ అయిందనుకో దానికి కేసుకు సంబంధం ఏంది? పాపకు దానికి సంబంధం ఏంది? ఏంది పాప సావుకు దానికేం సంబంధం? కాలుతో దాన్ని చంపిండ్రా నాయన అంటే ఆయనను కాపాడుతందుకు గిన్ని రకాల కథలు ఎందుకు ఆయన అర్థమైతలేదు. మీ ఈ కథలు ఈ యాక్టింగ్లు చేస్తే మీకు ఆస్కార్ అవార్డులు వస్తాయి. నీకు మీ ముఖ్యమంత్రికి లైన్ల వరుసలో మీరే ఉంటారు మొత్తం ఫస్ట్ 10 దాకా. ఇంకేమో పెట్టిండ్రు రఘువల్ల చాలా ఉన్నాయి ఇందులో, చాలా ఇచ్చిండు పచ్చి అబద్ధాలు. ఇది చెప్పాలంటే అది ఒక బూత్ కాగితం. డేట్ కూడా ఇచ్చిండు, పలానా డేట్ రోజు ఈ నట అని కొట్టిండట. ఇది రికార్డ్ లో ఉంది ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు. అసలు దీనికి ఏం సంబంధం? కేసుకును ఒకవేళ ఏమన్నా జరగని అరే అట్లా కాదు. ఇప్పుడు హాస్పిటల్ డిశ్చార్జ్ రిపోర్ట్ ఉంది కదా, కాదమ్మా హాస్పిటల్ డిశ్చార్జ్. ఒకవేళ పాప ఆరోగ్యం మంచిగా లేకుంటే హాస్పిటల్లో ఏం చేస్తారు? ఆడనే పెట్టి ట్రీట్మెంట్ చేస్తారు కదా, మందులు గిందులు అంతా అక్కడనే పెట్టిస్తారు కదా, అంతే కదా. డిశ్చార్జ్ చేయరు కదా, అంతేనా? మరి డిశ్చార్జ్ చేసిరంటేనే పిల్ల బాగున్నట్టే కదా. అది మంచిగా ఉన్నదంటే మొక్కు తీర్చుకుంటుంది కదా. వీళ్ళు ఆడిపోయింది. ఈ దున్నపోతు గాడిదలకు గాయంతో కూడా అర్థం కాకపోతే ఇట్లా ప్రజలకి ఇట్లా చెప్తే ప్రజలు నమ్ముతారు. ప్రజలు పిచ్చోళ్ళ ఏమన్నా అవలోగా దమాక్ లేదా ప్రజలకు? వాళ్ళు అట్లా చెప్పి ఏది పడుతుంది పోలీసు వాడు ఇస్తే, ముఖ్యమంత్రి ఏది పడుతుంది రాస్తే నమ్మేటందుకు పబ్లిక్ ఏమైనా పాగలగనలా? తప్పు ఇది రేవంత్ రెడ్డి గారు మీరు ఎంత చేస్తే దానికి మేము కూడా ఇక్కడ ఏం ఊకోలేదు. నువ్వు ఇక్కడ టెంట్ తీస్తే ఎట్లెట్లా ఏ రకాలుగా మేము జనాలకు తీసుకుపోవాలో అన్ని రకాలుగా వాస్తవాలు తీసుకుపోతాం మేమని చెప్పదలుచుకున్నాం. చాకల ఐలమ్మ వారసురాలు శ్వేత గారు వచ్చారు పాలకుర్తి నుంచి. సో తను మాట్లాడతారు. అసలు ఇక్కడికి వచ్చినాక అసలు ఏం మాట్లాడాలన్నా కూడా అర్థం కావట్లేదు. ఒక 50 సంవత్సరాల కిందట